హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులందరినీ కలవరపరుస్తున్న ఒక వార్త మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అదేంటంటే రోహిత్ శర్మని బలవంతంగా రిటైర్ అవ్వమని చెప్తున్నారని ఈ వార్త ఎక్కువగా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు నిజం, దీంట్లో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, నిజంగానే బీసీసీఐ నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందా, లేదా రోహిత్ శర్మ నుంచి ఏదన్నా అఫీషియల్ గా ప్రకటన వచ్చిందా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. అసలు ఈ రూమర్స్ ఎక్కడ మొదలయ్యాయంటే చాలా రోజుల నుంచి కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టాయి. దీని కారణంగా అభిమానుల్లో కొంచెము ఆందోళన మొదలైంది. నిజంగానే అసలు రోహిత్ శర్మని ఏమన్నా రిటైర్మెంట్ ప్రకటించాలని బీసీసీఐ ఏమైనా ఫోర్స్ చేస్తుందా, లేకపోతే సెలెక్టర్ నుంచి ఏమైనా ఫోర్స్ వస్తుందా అని చెప్పేసి అభిమానుల్లో కొంచెము ఆందోళన మొదలైంది. సో అప్పటి నుంచి ఈ వార్త అనేది కొనసాగుతూ వస్తుంది. కానీ నిజం మాట్లాడాలంటే ఇప్పటి వరకు బీసీసీఐ కానీ అండ్ రోహిత్ శర్మ కానీ ఈ విషయం మీద ఎప్పుడు స్పందించలేదు. అండ్ బీసీసీఐ కూడా రోహిత్ శర్మ మీద నిజానికి ఫోర్స్ చేస్తున్నట్టు ఎలాంటి అధికార ప్రకటన అయితే లేదు ఇప్పటి వరకు. అసలు ఇంతగా ఆందోళన చెందడానికి గల కారణం ఏంటంటే, మనకు రోహిత్ శర్మ అంటే ఒక బ్యాట్స్మనే కాదు, అదొక ఎమోషను. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలోనే 300 కొట్టిన ఏకైక ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మనే. దాంతోపాటు ధోని కెప్టెన్సీ తర్వాత రోహిత్ శర్మనే T20 వరల్డ్ కప్, ఐసీసీ ట్రోఫీ గెలిచిన ప్లేయరు. అండ్ అంతకు మించి ఒక మంచి వ్యక్తి. సో చాలా మంది ఆయనని ఇష్టపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ లేని టీంని చూడాలనుకోరు. ఒక్క ఇంటర్నేషనల్ వన్డే వరల్డ్ కప్ గెలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే వరల్డ్ కప్ కి అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో కథనాల ప్రకారం ఏంటంటే, రూమర్స్ ఏంటంటే, బీసీసీఐ వచ్చేసి సెలెక్టర్స్ చాలా మంది యంగ్ ప్లేయర్ ని సెలెక్ట్ చేయాలని చూస్తున్నారని, ఇప్పుడు ఎస్ఎస్సి జైస్వాల్ లాంటి వాళ్ళకు ఛాన్స్ రావాలంటే రోహిత్ శర్మ రిటైర్డ్ అయితే బాగుంటుందని పర్సనల్ గా వెళ్ళి రోహిత్ శర్మని కలవడం జరిగింది. రోహిత్ శర్మకు ఇలా నెక్స్ట్ వరల్డ్ కప్ లో మీరు ఆడట్లేదు, మీరు రిటైర్మెంట్ అయితే బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఫోర్స్ గా చెప్పినట్లు, తను కూడా యాక్సెప్ట్ చేసినట్టు రూమర్స్ అనేటివి వస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ లో కూడా వస్తున్నాయి. అందువల్ల మనము అభిమానులందరూ కొంచెం టెన్షన్ పడుతున్నారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. కానీ ఈ న్యూస్ అయితే అఫీషియల్ కాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్క ఛాన్స్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఇప్పుడు మనకు ఒక్క వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ అయితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. నాతో పాటు చాలా మంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి అయితే ఈ వార్త అయితే అస్సలు నచ్చదు. ఈ వార్త నిజం కావద్దనే చాలా మంది కోరుకుంటారు. నా ఒపీనియన్ ప్రకారం రోహిత్ శర్మ భారత క్రికెట్ కి చేసిన సేవలు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి. ఆయన సాధించిన విజయాలు అన్ని ఇన్ని కాదు, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ భారత క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయి ఉంటాయి. ఆయన రిటైర్మెంట్ అనేది ఆయన చేతిలో ఉంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అది ఆయనకు మనం ఇచ్చే గౌరవం కూడా. ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఇంతకుముందు కూడా సడన్లీ కెప్టెన్సీ నుంచి తీసేయడం కూడా చాలా మందికి బాధ కలిగించింది. ఇప్పుడు సడన్లీ రిటైర్మెంట్ అంటే మాత్రము అభిమానులు ఎవరు కూడా తట్టుకోలేరు. ఆ నిర్ణయం ఏదో ఆయన చేతుల్లో ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పటికీ అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై.